ఓకేనా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా మిత్రులతో పాటు సింహాచలం వెళ్ళి సింహద్రప్పన్న దర్శనం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మేము వెళ్ళే ఆ ప్రాంతాలని ప్రతిదీ కూడా వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడం ద్వారా మేము మళ్ళీ మళ్ళీ చూసుకోవడం కానీ, లేకపోతే ఇప్పటికీ కూడా మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల నుంచి సింహాచలం ఎలా వెళ్ళాలనేది, లేకపోతే ఎలా ఉంటుందనేసి కొంతమందికి తెలీదు. సో ఈ వీడియో ద్వారా అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో ప్రెజెంట్ సింహాచలంలో బ్రీఫ్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సింహాచలం టెంపుల్ లో ఉండేది ఎవరంటే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అనమాట. ఆయన ఆ సింహాద్రి అప్పన్నగా పిలువబడతారు. సింహాద్రి అంటే సింహం యొక్క పర్వతం అని అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోయే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం అయితే ఈరోజు మనకు జరగదు. ఆయన దర్శనం మనకి ఎలా జరుగుతుందంటే, శివుని యొక్క లింగం ఎలా ఉంటుందో అదే ఆకృతిలో పెద్దగా గంధంతో తన నిజరూపాన్ని కప్పి ఒక లింగాకృతిలో చేసి మనకు కనిపిస్తుంది అనమాట. వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క నిజరూపం మనకి కనిపించాలంటే కేవలం అది ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది సంవత్సరానికి. అది 12 గంటలు మాత్రమే మే నెలలో జరుగుతుంది అనమాట. ఆ రోజునే మనం చందనోత్సవం కింద ఇక్కడ జరుపుతారనమాట సింహాచలంలో. మిగతా అన్ని రోజులు మనకి గంధంతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. అంటే తన ఉగ్ర రూపాన్ని దాచి ఉంచడానికి అలా చేస్తారనమాట. దానికి ఒక చరిత్ర ఉంది. దానికి అంటే పూర్వం విష్ణుమూర్తి భూదేవిని కాపాడడం కోసం వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని చంపుతాడనమాట, వధిస్తాడనమాట. ఆ వధించినప్పుడు హిరణ్యాక్షుని యొక్క తమ్ముడైనటువంటి హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిపై పగ పెంచుకుంటాడనమాట. పగ పెంచుకొని కక్ష సాధించాలని అనుకుంటాడు. కానీ తన కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుమూర్తి యొక్క పరమ భక్తుడే కూర్చుంటాడనమాట వాళ్ళ ఇంట్లో. సో ఫస్ట్ ప్రహ్లాదుని దగ్గర విష్ణుమూర్తిపై ఉన్న భక్తిని తొలగించడం కోసమని తను చాలా విధాలుగా హింసించి ప్రహ్లాదునికి విష్ణుమూర్తిపై ఉన్న భక్తిని తొలగించడానికి ట్రై చేస్తాడు. కానీ అది జరగదనమాట. సో ప్రహ్లాదుడు ఎప్పటికీ తన నామాన్ని ఎప్పుడు మరవకపోవడం వల్ల హిరణ్యకశిపుడికి కోపం వచ్చి తన కుమారుడైన ప్రహ్లాదుడికి ఒక పెద్ద రాయి కట్టి నీటిలో విడిచిపెడతాడనమాట. విడిచిపెట్టినప్పుడు విష్ణుమూర్తికి చాలా కోపం వచ్చి తన ఉగ్రరూపమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి రూపంలో అవతరించి తనని తన చేతి వేళ్ల గోళ్లతో, అంటే ఎవరిని, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని యొక్క తండ్రిని తన చేతి వేళ్ల గోళ్లతో చీల్చి తను చంపడం జరుగుతుంది అనమాట, హతం చేయడం జరుగుతుంది. సో ఆ సమయంలో ప్రహ్లాదుడు మొదట విష్ణుమూర్తి ఎత్తిన వరాహ అవతారము, తర్వాత ఎత్తిన లక్ష్మీ నరసింహస్వామి అవతారం రెండూ కలిపి సింహాచలంలో వెలిచి ఉండమని, తన పూజలను అందుకోమని చెప్పి ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని కోరుకుంటాడనమాట. తన కోరిక మేరకు విష్ణుమూర్తి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారంగా ఆ రెండు అవతారాలు కలిపి అక్కడ అవతరించడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలకు తన అవతరించిన సింహాచలంలో అవతరిస్తాడు కదా, ఆ ప్రతిమ చుట్టూ చీమలు పుట్టలు పెట్టి పెద్ద పెద్ద పుట్టలుగా ఏర్పడాయి అన్నమాట. ఏర్పడిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ పుట్టల్లో ఉన్న ఆ విగ్రహాన్ని, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని తీసి గుడిలో పెట్టి పూజలు చేశారనమాట ఒకనొక రాజు. సో అలా చేసినప్పుడు కొన్ని సంవత్సరాలకు ఆకాశవాణి నుండి కొన్ని మాటలు వినిపించాయి అనమాట. అంటే ఏమని, అక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉగ్రరూపం శాంతించడానికి మన మట్టిలో కప్పి ఉంచమని చెప్పడం జరిగిందంట. సో మట్టిలో కప్పి ఉంచడం వాళ్ళకి ఇష్టం లేక గంధంతో పూసినట్లుగా అక్కడ చెప్తున్నారు. ఇది తన యొక్క చరిత్ర. దానివల్ల కేవలం గంధంతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. నేనైతే ఇప్పుడు భైరవకోనకు రావడం జరిగింది. భైరవకోన ఎందుకు వచ్చానంటే, స్టార్టింగ్ ఇప్పుడు వరకు నేను సింహాచలం వెళ్ళాను, కానీ భైరవకోన గురించి అయితే నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింహాచలం వెళ్ళే ముందు భైరవకోనకు అయితే వచ్చి కాలభైరవుని స్వామి యొక్క దర్శనం అయితే చేసుకోవాలంట. ఎందుకంటే ఆయన ఆ సింహాచలం యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్ర పాలకుడు అనమాట. సో ఫస్ట్ భైరవకోనలో ఉన్న కాలభైరవుని దర్శనం చేసుకొని తర్వాత సింహాచలం వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం. సో బై వాక్ వెళ్ళాలి. లోపలికి 1 లేదా 2 కిలోమీటర్లు ఉంటుంది. మనం బై వాక్ వెళ్తూ అక్కడున్న వాటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మనం ఇప్పుడు గేట్ దాటి లోపలికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాను కదా, నా బ్యాక్ సైడ్ మట్టితో ఉంది మొత్తం రోడ్ అంతా. అంటే డెవలప్మెంట్ ఏం లేదు.
మట్టితోనే చివరి వరకు టెంపుల్ వరకు రోడ్డు అయితే ఉండడం జరిగింది. సో మనం ఈ రోడ్డు గుండా టెంపుల్కి అయితే వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ కొంతమంది భక్తులు దర్శనం చేసుకొని రిటర్న్ రావడం జరిగింది మనకు ఆపోజిట్లో. ఇలా మేము కూడా వెళ్తున్నాం. గుంపులుగా వెళ్ళడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది కంబలకొండ ఫారెస్ట్ ఏరియాకి వస్తుంది అన్నమాట. ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం జంతువులు, క్రూర మృగాలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చిరుతపుళ్ళు ఎక్కువ శాతం సంచరిస్తాయని చెప్పి బయట చెప్తున్నారు. సో వీలైనంత వరకు గుంపులుగా వెళ్ళడానికి ట్రై చేయండి ఒకవేళ దర్శనానికి వెళ్తే. ఇప్పుడు ప్రజెంట్ అంత రద్దీ ఏం లేదు టెంపుల్ దగ్గర, చూస్తున్నారు కదా, తక్కువ మంది జనాలు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు. 2 కొండల మధ్య టెంపుల్ అయితే ఉండడం జరిగింది. అదిగో చూస్తున్నారు కదా, అదే టెంపుల్. టెంపుల్ చుట్టూ మనకి చూసుకుంటే బల్లలు కూడా ఏర్పాటు చేశారనమాట. అంటే భక్తులు దర్శనం చేసుకొని అలసిపోతే కూర్చోడానికి. ఇక్కడ ప్రజెంట్ అయితే రద్దీ ఏం లేదు, అంటే ఎక్కువ భక్తులు ఏం రాలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం వల్ల ఖాళీగా ఉంది. ఆల్రెడీ బయట విగ్రహాలకి భక్తులు పూజలు చేసుకుంటున్నారు, చూస్తున్నారు కదా, కొంతమంది కూర్చున్నారు. ఇక్కడ మనకి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారిలో ఉన్నాయి, మెట్ల ద్వారా. భైరవ దేవాలయం పైన రాస్తుంది కదా, జూమ్ చేసి చూస్తే అక్కడ చూసారా, ఫొటోస్ అవి తీయకూడదని రాసి పెట్టుంది. అందువల్ల మనం ఫోటోలు అయితే సేకరించలేం లోపలికి వెళ్ళి. సో మేము ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం. చేసుకుంటే లోపల ఎలా అంటే కాలభైరవుని యొక్క పాదాల దగ్గర పెద్ద తెప్పలతో వాటర్ అయితే పెట్టడం జరిగింది. అందులోంచి చిన్న కుండల అలాంటిది పెట్టి దాని నుంచి మనం కాలభైరవుని పాదాలకి నీటితో అభిషేకం చేసుకునే విధంగా పెట్టారనమాట. ప్రతి ఒక్కరూ అభిషేకం చేయొచ్చు. కాలభైరవ స్వామి కోసం మనం తెలుసుకోవాలనుకుంటే ఆయనకు ఒక పెద్ద చరిత్రే ఉంది. అంటే ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఆయన ఉండడానికి గల కారణం, పూర్వం బ్రహ్మదేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన చెప్పినట్లుగా అన్నీ జరగాలని అంటాడనమాట. ఆ మాటలకు శివుడికి కోపం వచ్చి దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఓంకరిస్తాడు. ఓంకరించిన సమయంలో ఆవిర్భవించిన మహోన్నత అవతారమే ఈ కాలభైరవ స్వామి. శివుని ఆజ్ఞతో ఈ కాలభైరవ స్వామి బ్రహ్మదేవుని యొక్క మధ్య శిరస్సును ఖండిస్తాడనమాట. ఖండించినప్పుడు బ్రహ్మదేవుడి యొక్క గర్వం అయితే అణిగిపోతుంది, కానీ కాలభైరవునికి బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది. శివుడు కాలభైరవ స్వామికి బ్రహ్మదేవుని కపాలాన్ని చేతపట్టి తీర్థయాత్రలు చేయమని సలహా ఇస్తారనమాట. అప్పుడు కాలభైరవ స్వామి ఎన్ని క్షేత్రాలు తిరిగినా బ్రహ్మదేవుని హత్యాపాపం అనేది పోదు. దీనితో విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి, శివుని నుండి ఆవిర్భవించిన వాడు కాబట్టి నువ్వు శివునితో సమానమని చెప్పి కాశీకి వెళ్ళమని సలహా ఇస్తారు. అప్పుడు కాశీలో అడుగు పెట్టగానే బ్రహ్మహత్యా పాపం అనేది తొలగిపోతుంది. అప్పుడు బ్రహ్మదేవుని కపాలాన్ని కాశీలో పూడ్చిపెడతారు. కపాలాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతమే కపాల మోక్ష తీర్థంగా పిలుస్తారనమాట. తర్వాత శివుని ఆజ్ఞతో క్షేత్రపాలక బాధ్యతలు తీసుకుంటారు. ఇది కాలభైరవుని యొక్క చరిత్ర అనమాట. అమావాస్య నాడు ఇక్కడ ఎక్కువ శాతం జనాలు ఇచ్చేస్తారని, ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారని, అంతేకాకుండా ఇక్కడ ఉన్న నాగదోషం, శని దోషం అని చెప్పి ఆ దోషాలు పోవడానికి రకరకాల పూజలు ఇక్కడ చేసుకుంటారంట. అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి బూడిద గుమ్మడికాయలో దీపం పెడితే మంచి జరుగుతుందని ఇక్కడ అంతా నమ్ముతున్నారు. ఈ దేవాలయానికి ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే కేవలం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే 6 దాటిన తర్వాత రకరకాల జంతువులు వచ్చే అవకాశం ఉంది ఈ ప్లేస్కి. సో ఎవరు వాటి బారిన పడకుండా ఉండడం కోసం అనమాట. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటప్పుడు బయట మనకి రోడ్డున పూజ సామాగ్రి దొరుకుతుంది, అక్కడ తీసుకోవడం మంచిది. ఎందుకంటే లోపలికి వచ్చాక కొన్ని సమయాల్లో దొరకవచ్చు, దొరకకపోవచ్చు, అలా ఉందన్నమాట ఇక్కడ సిచ్యువేషను. సో ఎక్కువ శాతం ఈ ప్రాంతాన్ని వీక్షించిన వాళ్ళు బెంగాలీలు, ఒరిస్సా వాళ్ళు మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. సో కాలభైరవ స్వామి దర్శనం అయితే మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి. మన లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి 3 విధాలుగా కొండపైకి వెళ్ళొచ్చు.
ఒకటి మెట్ల దారి, 2 బస్వే దాని పక్కనే ఉంటుంది, 3 సింహాచలం బ్యాక్ సైడ్ ఉన్న అడవివరం నుండి ఇంకో వే కొత్తది మనకుంది. ఆ వే ద్వారా మనం వెళ్తాం. వెళ్ళేటప్పుడు కిందనే మనకి టోల్ కట్టించుకుంటారనమాట. సింహాచలం దేవస్థానం సంబంధించిన వాళ్ళు మనకి టోల్ అయితే కట్టించుకోవడం జరిగింది. మేమైతే చెల్లించాం, బైక్ పై వెళ్ళాం కాబట్టి 10 రూపాయలు తీసుకున్నారు టోల్ ఫీజు అనేది. అక్కడి నుంచి టోల్ ఫీజు కట్టి ముందుకి బయలుదేరాం. చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు విశాలంగా ఉంది, బాగుంది ప్రయాణం అయితే. ఇక్కడ ఎక్కువ మంది జనాభా కనిపిస్తున్నారు కదా, లైన్ కట్టి పెద్దగా. ఇది మనకి దర్శనానికి సంబంధించిన లైన్ అనమాట. ఇది ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి స్వామివారిని అక్కడ లైన్ కట్టి అలా వెళ్ళాలి. ఫ్రీయే కాకుండా అమౌంట్తో కూడా మనం వెళ్ళొచ్చు అనమాట దర్శనానికి. అది కాస్త ముందుకు ఉంటుంది ఆ లైన్, ఎందుకంటే ఎక్కువ లైన్ కూడా ఉండదు. మ్యాక్సిమం అమౌంట్ చెల్లించిన వాళ్ళు ఇలా ఫ్రీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు వెళ్తున్నారు కదా వాళ్ళు అనమాట. ఇదంతా అమౌంట్ ఇచ్చేయవలసిన దారి అనమాట. ఇది స్వామివారి రథం. స్వామివారిని రథంపై తిప్పడానికి ఇక్కడ ఉంది కదా, ఇది బంగారం పూతలా ఉందన్నమాట. ఇది చెక్కతో చేసిన రథం బయటే ఉంది, టెంపుల్ బయట. చూడడానికి చాలా చక్కగా ఉంది. 2 గుర్రాలు పరిగెత్తుతున్నట్టు. రథం అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్లో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి మనకి చూడటానికి ఏ విధంగా ఉంటారంటే, మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి కనిపిస్తారనమాట. నిజరూప దర్శనం అనమాట ఇదే. కానీ మనం ఇప్పుడు దర్శనం చేసుకునేటప్పుడు మనకి ఇలా ఉండడనమాట. దీన్ని పూర్తిగా గంధంతో కప్పి ఇక్కడ కనిపిస్తున్నారు కదా లింగాకృతిలో, ఈ విధంగా కనిపిస్తారనమాట లోపల మనకి. ఆల్రెడీ దర్శనం అయితే జరిగింది, సేమ్ అలానే కనిపించారు. సంవత్సరానికి ఒకసారి మాత్రం ఇలా నిజరూప దర్శనం ఇస్తారనమాట. చందనయాత్ర కింద పిలుస్తారని చెప్పానుగా ప్రీవియస్. సో అదనమాట. టెంపుల్ని పూర్తిగా చూపించడానికి మనకి కింద నుంచి అయితే నాకు వీలవటం లేదు. అందుకని నేను టెంపుల్ పక్కనే ఉన్న కొండపైకి మాత్రం రావడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర డ్రోన్ ఫెసిలిటీ ఉంటే దాని ద్వారా మనం చూపించవచ్చు. బట్ మన దగ్గర అది లేదు కాబట్టి దాని పక్కనే ఉన్న కొండ ఎక్కి ఆ పైనుంచి చూపించడం జరుగుతుంది. చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది. అంటే వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే కళ్ళతో చూసినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే టెంపుల్ పక్కనే ఉన్న కొండపై చిన్నగా శంకు చక్ర నామాలు 3 కనిపిస్తున్నాయి, కన్స్ట్రక్షన్ అయ్యి. అవి మనకి చూస్తున్నంత చిన్నవైతే ఏం కాదు. అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్ కొండ పైన, అక్కడికి వెళ్దాం నెక్స్ట్. అక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటుంది అంటే మొత్తం సింహాచలం ముందు ఎలా ఉంటుందో అదంతా కనిపిస్తుంది క్లారిటీగా. ప్రీవియస్ అప్పట్లో మనం స్వామివారి దర్శనం చేసుకుని మెయిన్ ద్వారం గుండా బయటకు వచ్చేవాళ్ళమే. ఇప్పుడైతే అలా రావడానికి లేదు. అక్కడి నుంచి అలా స్ట్రైట్కి వెళ్ళిపోయి ఆ చివరి నుంచి రావాలి, రైట్ సైడ్ నుంచి. స్వామివారికి ఎడమ భాగంలో మనం తలనీలాలు అంటే తల కటింగ్ అది చేసుకోవడానికి ఎడమ వైపు భాగంలో చేసుకోవాలన్నమాట, తలనీలాలు అవి తీసుకోవడం. స్వామివారికి ఎడమ వైపు నుంచే మనం దర్శనానికి లోపలికి వెళ్తాం. అక్కడి నుంచి కుడివైపు ఇప్పుడు చూపిస్తున్నాయి కదా ఆ లొకేషన్లో మనం బయటకు వస్తాం. అలా ముందుకు వస్తే అన్న సంతర్పణ, ప్రసాదం అన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట ఆ ప్లేస్లో. అంటే దర్శనం చేసుకొని ఆ గోపురం మధ్యలోంచి వచ్చేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు
కూడా ఆలయం చుట్టూ డెవలప్మెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అంటే న్యూ కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, అంటే భక్తుల కోసం అదంతా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఆలయంలోకి వెళ్ళే వాళ్ళకి కానీ, లేకపోతే ఆలయంలో దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళకి కానీ ప్రసాదాలు కానీ, లేకపోతే పూజ సామాగ్రి కానీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ షాపులు అయితే ఉండడం జరిగింది. ఇది మనకి బస్ స్టాప్, అంటే మనం కింద నుంచి కొండ వచ్చాక ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది కదా, ఆ బస్ స్టాప్ ఎదురుగా అయితే మనకి ఈ షాపులు అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రాంతం ఏదైతే ఉందో అది మనం ముందుగా చెప్పుకున్నాగా, కొత్తగా శంకు చక్ర నామం ఈ 3 కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కొండకి పైన, సింహాచలం కొండ పైన. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. అవి చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. అంటే మనకి దూరం నుంచి చూడడం వల్ల చిన్నగా అనిపిస్తాయి, కానీ అక్కడికి వెళ్తే తెలుస్తుంది అన్నమాట. మనకి కింద నుంచి చూస్తే, కొండ కింద నుంచి అవి మనకి కనిపిస్తాయి. నైట్ పూట అయితే లైటింగ్తో పాటు కనిపిస్తాయి అన్నమాట. అక్కడి నుంచి చూస్తే సింహాచలం కొండ ముందున్న ప్రాంతాలన్నీ మనకి బ్లూ మ్యాప్ వేసినట్టు, అంటే బ్లూ ప్రింట్ వేసినట్టే మొత్తం అంతా రోడ్డు కానీ, లేకపోతే ఆ ఊర్లు కానీ మొత్తం అంతా చాలా క్లారిటీగా కనిపిస్తాయి అన్నమాట. కానీ అక్కడికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి జాగ్రత్త వహించకపోతే మనం సింహాద్రప్పన్న దగ్గరికి దర్శనానికి వచ్చి ఆ భూగ్రహం నుండి ఎగ్జిట్ టికెట్ కొనుక్కున్నట్టే అవుద్ది. ఎందుకంటే అక్కడ చాలా డేంజర్గా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారుగా ఎలా కనిపిస్తుందో చూడండి. మనకి మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. అది మనకి వేపగుంట నుంచి వచ్చే రూట్ ఏదైతే ఉందో అది మనకి అది. అక్కడి నుంచి అలా ఫ్రంట్కి వచ్చేస్తే అక్కడ మనకి సింహాచలం టెంపుల్ ముందున్న ఆ టోల్ గేటు, ఆ చెరువు, అటువైపు సొంట్యం వెళ్ళే రూటు మొత్తం అన్నీ చాలా క్లారిటీగా కనిపిస్తాయి. ఆ ఊరు కానీ మొత్తం అంతా